ఓం నమో వెంకటేశాయ గోవిందా సహాయక్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. నేను మీ గోపిచారిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ముందుగా జూన్ నెలకు సంబంధించిన లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇలా చేస్తే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. మొబైల్ ఫోన్ లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టీటీడీ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక ఇలా ttdevastanams.ap.gov.in అనే వెబ్సైట్ లో ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక వెబ్సైట్ ఇలా వస్తుంది. ఇలా వచ్చాక ఇక్కడ యారో మార్క్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ మొబైల్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ గెట్ ఓటీపీ అని ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. లాగిన్ చేశాక ఇలా వస్తుంది. ఇలా వచ్చాక మీకు ఫస్ట్ లోనే సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఈ ఆప్షన్ పై కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేశాక ఇక్కడ మీకు కొన్ని గైడెన్స్ అయితే ఇస్తారు. ఇవి చదువుకొని కింద ఈ బాక్స్ లో టిక్ మార్క్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా వస్తుంది. ఇక్కడ మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మెయిల్ ఐడిని ఎంటర్ చేశాక కింద మీ సిటీని ఎంటర్ చేయండి. ఇక్కడ స్టేట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ కంట్రీ పైన ఇండియా అని టైప్ చేయండి. ఇక్కడ మీ పిన్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక కిందకి వెళ్ళాక ఇక్కడ పిలిగ్రామ్ డీటెయిల్స్ పైన 1 పర్సన్ లేదా ఇక్కడ 2 పర్సన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ నేమ్ ని ఎంటర్ చేయండి. మీ పేరుని ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ మీ ఏజ్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేశాక కింద జెండర్ అన్న దగ్గర మేల్ ఆ ఫీమేల్ అని అడుగుతుంది. ఇక్కడ ఎంటర్ చేయండి మెయిల్. ఫోటో ఐడి ప్రూఫ్ దగ్గర ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆధార్ నెంబర్ లేదా పాస్పోర్ట్ నెంబర్ అడుగుతుంది. మీ ఆధార్ నెంబర్ పైన క్లిక్ చేయండి. ఫోటో ఐడి నెంబర్ అని ఉంది కదా, ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీ ఒక పర్సన్ అయిపోయింది, ఇంకో నెంబర్ ని యాడ్ చేయండి. ఇక్కడ వాళ్ళ పేరుని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక కింద వాళ్ళ ఏజ్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ జెండర్ దగ్గర మేల్ ఆ ఫీమేల్ అని అడుగుతుంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కింద ఫోటో ఐడి ప్రూఫ్ దగ్గర ఆధార్ కార్డ్ ని సెలెక్ట్ చేయండి. ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేశాక ఇక్కడ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. చేశాక ఇలా వస్తుంది. తోమాల అర్చన అష్టదళ పాద పద్మారాధన సేవ సుప్రభాతం సేవ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ కింద సెలెక్ట్ సేవ అండ్ డేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా వస్తుంది. మనకి ఇలా క్యాలెండర్ చూపిస్తుంది. చూపించిన తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ అవ్వాలి అనుకుంటే ఆల్ సేవాస్ అండ్ డేట్స్ అని ఉంది కదా, దీనిపైన ఇక్కడ యారో మార్క్ బాక్స్ లో టిక్ మార్క్ పెట్టండి. అప్పుడు అన్ని సేవలకి సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ అయ్యాక ఇక్కడ ఓకే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మళ్ళీ కంటిన్యూ టు రివ్యూ అని వస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఒకసారి ఇలా అన్ని టిక్ మార్క్ వచ్చాయా లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా వస్తుంది. రిజిస్ట్రేషన్ సక్సెస్. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ని వస్తుంది. ఇక్కడ ఓకే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఈ రిజల్ట్స్ అనేవి 20వ తేదీన మధ్యాహ్నం 12 గంటల వరకు రిజల్ట్స్ అనేది ఆన్లైన్ లో వస్తాయి. అవి ఎలా బుక్ చేసుకోవాలనేది మళ్ళా ఫుల్ వీడియోలో మీకు వివరంగా తెలియజేస్తాను. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.